హాయ్ అండి, నేను మీ దివ్య. ఇవాల్టి రెసిపీ వచ్చి ఆవకాయ ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం. మామిడికాయలని తీసుకుని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి ఆ టెంక మీద ఉండే సన్నటి లేయర్ కూడా తీసేసి ఆరబెట్టుకోవాలి. ఆవాలు, మెంతులు, ఉప్పు ఒక గంట ముందు ఎండకు పెట్టుకొని ఇలా మెత్తని పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని ఒక వెడల్పాటి గిన్నెలోకి, అంటే మనం కలుపుకోవడానికి వీలుగా ఉన్న గిన్నెలోకి ముక్కలన్నీ వేసుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఒక 2 kg వరకు మామిడికాయలు తీసుకున్నానండి. ఆ 2 kgsకి 700 నుంచి 800 ml వరకు ఆయిల్ అనేది పట్టింది నాకు. ఇలా ముక్కలన్నిటికీ ఆయిల్ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాలు అనేది పక్కన పెట్టుకోవాలి. అలా పక్కన పెట్టుకోవడం వల్ల ఏంటంటే ముక్క అనేది మెత్తపడకుండా గట్టిగానే ఉంటుంది. ఇప్పుడు ఇలా పక్కన పెట్టుకున్న మామిడికాయ ముక్కల్లోకి ఆవపిండి, మెంతిపిండి మిక్స్ చేసుకోవాలి. నేను ఆవపిండి అనేది 100 grams తీసుకున్నాను 2 kgsకి. అలాగే మెంతిపిండి 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటే చాలు. మరీ ఎక్కువ వేసుకున్నామంటే చేదు వచ్చేస్తుంది. 2 స్పూన్స్ వేసి బాగా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇందులోనే పసుపు కూడా 2 స్పూన్లు వేసుకొని బాగా కలుపుకోండి. నేను క్లిప్ అనేది మిస్ చేశాను. ఉప్పు 100 grams వరకు తీసుకున్నానండి. మీరు కూడా కొంచెం తక్కువే వేసుకోండి. ఎందువల్ల అంటే ఉప్పు ఎక్కువ అయిపోయింది అనుకోండి మళ్ళీ తగ్గించడం కష్టం అవుతుంది. అదే తక్కువ వేసుకున్నామంటే కొంచెం తక్కువైనా కూడా కలుపుకోవచ్చు. నేను కారం అనేది ఒక 200 grams వరకు తీసుకున్నాను. ఎందుకంటే నేను దంపించుకున్న కారం అండి, ఇది స్పైసీ ఉంది బాగా, అందువల్ల 200 grams తీసుకున్నాను. మీరు తీసుకున్న కారం అనేది స్పైసీ లేకుండా ఉంటే ఒక 250 grams వరకు కూడా కలుపుకోవచ్చు. ఇలా బాగా కలుపుకున్నాక అందులో నూనె పోసుకోవాలి. ఈ నూనె పోసుకొని కూడా బాగా మొత్తం ముక్కలకి అన్నిటికీ బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా నూనెంతా బాగా పట్టేలాగా మిక్స్ చేసుకున్నాక స్టోర్ చేసుకోవాలండి. మీరు స్టోర్ చేసుకునే దాన్ని జాడీలో స్టోర్ చేసుకున్న, గాజు సీసాలో స్టోర్ చేసుకున్న, లేదా ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకున్న అందులో అడుగున కొద్దిగా ఆయిల్ అనేది పోయండి. పోసి తర్వాత ఇలా మిక్స్ చేసుకున్న ముక్కలన్నింటినీ దాంట్లో బాక్స్లోకి తీసుకొని 3 days అనేది పక్కన పెట్టేయాలండి. ఈ 3 days తర్వాత తీసి చూస్తే నూనె అనేది పైకి బాగా తేలి ఉండాలండి. అది ఎలా తేలి ఉంది అంటే మీరు పెట్టిన ఆవకాయ అనేది పర్ఫెక్ట్గా కుదిరినట్టు. చూడండి, నేను పెట్టిన ఆవకాయ అనేది 3 days తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. నూనె బాగా తేలి ఉంది కదా, ఇలా తేలి ఉంది అంటే ఆవకాయ అనేది పర్ఫెక్ట్గా కుదిరినట్టు. ఈ స్టేజ్లో అనేది ఉప్పు తక్కువ అయితే కూడా కలుపుకోవచ్చు. ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు ఏమైనా తక్కువ ఉందంటే కలుపుకోండి. ఉప్పు మరి తక్కువ అయిపోయింది అంటే ఊరగాయ అనేది చెడిపోతుంది. సో మీరు ఒకసారి ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.